నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్లో ఘనంగా ఆంజనేయ స్వామి దేవాలయ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించిన త్రిదండి చిన్నజీయ స్వామి. ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టీచర్లు అరెస్ట్. బోరబండలో ఘనంగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత 42వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు చేసిన టీఆర్ఎస్ నాయకులు. జగిత్యాల జిల్లాలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం. మైనర్లు వాహనాలు నడిపితే 25,000 రూపాయలు జరిమానా విధించనున్నట్లు వెల్లడి. వివరాల్లోకి వెళ్తే శంషాబాద్ మండలం బురుసుగడ్డ తండాలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిదండి చిన్నజీయ స్వామి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, మాజీ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీఆర్సీ అమలు చేయాలని, సీసీఎస్ రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చలో అసెంబ్లీకి బయలుదేరిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
అసెంబ్లీ కార్యక్రమాన్ని తీసుకున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నిధులు నియామకాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని సంఘాల నాయకులను పిలిపించి సీఎం కేసీఆర్ గారే మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి 2018 సంవత్సరంలో పిలిచి మీ సమస్యలు, మీ డిమాండ్లు ఇవన్నీ మేము ఏవైతే కోరారో ఆయన హామీ ఇచ్చిన 18 ఒప్పుకున్నాం. ఆ 13 డిమాండ్లలోనే 1/20 PRC ఇవ్వని కోరుతున్నాం. అదే పెన్షన్కు బాగా పడుతున్నాం. అదే కొత్తగా ప్రమోషన్స్ ఆర్థికంగా వచ్చింది. మేము అడిగింది ఒకే ఒకటి, వెంటనే PRC ఇవ్వాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, CPS రద్దు చేయాలి చెప్పారు. PRC కంప్లీట్ చేస్తాం, ఏం సమస్య లేదు. బాగా ఆర్థికంగా డబ్బులున్నా రాష్ట్రం ఇస్తామని చెప్పారు. మరి ఈ సందర్భంలో ఎక్కడ పోయినాము ఏం చాలా విచిత్రం. ప్రభుత్వము ఈరోజు పోలీసు వ్యవస్థ అయితే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి స్కూల్లో నుంచి అరెస్ట్ చేస్తామని సరైనది కాదు. స్కూల్లోకి వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళే కాలం బస్ స్టాండ్ అరెస్ట్ చేయడం సరైనది కాదు. ఇక మహిళా సోదరులందరూ కూడా రాత్రి పోలీస్ స్టేషన్ చాలా విచిత్ర చరిత్రలో ఇలాంటి ఎమర్జెన్సీ పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వం వస్తే అలాంటి అనుభవం ఈ మా హక్కులను సరైనది కాదు. వేరే డిమాండ్లతో మే 16, 2018లో కూడా IR ఇస్తాని, PRC ఇస్తాని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తానని, అదేవిధంగా CPS రద్దు చేస్తాని, గతంలో ముఖ్యమంత్రి గారి హామీలు అమలు పరచాలని ఈరోజు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ కార్మికులు అందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఈ పాఠశాలకు 2 రోజుల నుంచి పాఠశాలకు ఉపాధ్యాయులు వినకుండా, మహిళా ఉపాధ్యాయులు కూడా పెన్షన్లు అనకుండా ఎవరిని పడితే వాళ్ళను పోలీస్ స్టేషన్లో నిర్బంధంగా బంధిస్తున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఇంత నిర్బంధకంగా వస్తారు, ఎవరు గమనించలేదు. కాబట్టి ఈ నిరసన చర్యను తప్పకుండా అందరూ ఖండించాల్సిందిగా మరొకసారి తెలియజేస్తున్నాం. యాజిటేషన్ ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు చాలా డిమాండ్స్ ఉండేవి. ఇప్పుడు ముఖ్యమైన డిమాండ్ PRC, IR, తర్వాత CPS విధానాన్ని రద్దు చేసి OPS విధానాన్ని పునరుద్ధరించాలి. తర్వాత రాష్ట్రంలో అసలు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేవి ఉండొద్దు. ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కూడా అందరినీ రెగ్యులర్ జాబ్లోకి అప్డేట్ చేయాలని ఒక 4 ప్రధానమైన డిమాండ్లతోని చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చలో అసెంబ్లీ కార్యక్రమం 13వ తారీఖు ఉంటే 11వ తారీఖు నుంచే పోలీసులు పాఠశాలకు, ఆఫీసులకు వచ్చి ఆయా సంఘాల నాయకులను నిర్బంధించడం ఇది సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాము. డ్యూటీ చేసుకొని ఇవ్వకుండా మేమేమైనా దాడి చేస్తున్నామా, మేమేమైనా టెర్రరిస్టులమా, ఉగ్రవాదులమా, మా యొక్క డిమాండ్లను నెరవేర్చుకునేటందుకే మేము వీధుల్లోకి వచ్చింది. వీధుల్లోకి రావడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వం చాలా చిన్న చూపుతో చూస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు 2018 మేలో సార్ మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్? మీరు ఎక్కడి నుండి వచ్చారు? నల్గొండ నుంచి వచ్చాము. ముఖ్యమంత్రి గారు మేలో అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి PRC ఇస్తాను. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత 42వ జన్మదిన వేడుకలు బోరబండలో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ మేయర్ సతీమణి హబీబ్ సుల్తాన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో TRS మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖండాంతరాలు దాటించి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ శ్రీ కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్లో గౌరవ డిప్యూటీ మేయర్ గారి సతీమణి హబీబా సుల్తానా గారి ఆధ్వర్యంలో ఈరోజు కవితక్క గారి జన్మదినాన్ని జరుపుకోవడానికి మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము, హర్షిస్తున్నాము. కవితక్క గారికి ఇక్కడ నుంచి శుభాకాంక్షలు మరియు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ వాడవాడలా, గల్లీలో, బస్తీలో కేక్ కట్ చేసుకుంటూ కవితక్క గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కవితక్క, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. आज कविता का बर्थडे है. विश यू हैप्पी बर्थडे कविता का. थैंक यू. జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు రాయకల్ మండలం కొత్తపేట గ్రామంలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆరోగ్యం మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపరాదని, మైనర్లు ప్రమాదానికి పాల్పడితే 25,000 రూపాయల జరిమానా, 3 నెలల జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు. వాహనదారులు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్ నడిపేవాళ్ళు, ఆటోలు నడిపేవారు, DCM డ్రైవర్లు వీళ్ళందరికీ కూర్చోబెట్టి మాట్లాడడం ఏంటంటే మన గ్రామంలో ఎక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి అనేది మీ అందరికీ ఎక్కువ తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ
టూ వీలర్ ఉంటే టూ వీలర్కు నడిపే వాళ్ళందరూ మ్యాక్సిమం ఒక 35, 40, 50 ఏజ్ మధ్య వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక 40 లేకుంటే 50, 60 లిమిట్స్ దాటకుండా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మెల్లగా పోవాలనేది. కానీ ఈ 15 నుండి 25 ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రం వాళ్ళకు అవగాహన లేక స్పీడ్ అంటే 70 కార్యక్రమం ఏర్పాటు చేయడం. అదేవిధంగా హెల్మెట్ లేకపోవడం వల్ల కూడా చాలా మంది చనిపోతారంటే వాళ్ళ స్పీడ్ లిమిట్ మన మానవ తప్పిదం, మన నిర్లక్ష్యం వల్లనే యాక్సిడెంట్ అనుకోకుండా జరుగుతాయి. సడన్గా అయితే దానికి మనం ఏం చేయలేము. కానీ కావాలనే యాక్సిడెంట్ చేసేది ఏంటంటే హెవీ స్పీడ్, డ్రగ్ కంట్రోల్, మైనస్ తల్లిదండ్రులు తండ్రి దుబాయ్ వెళ్తున్నాడు లేకుంటే వేరే పని మీద వెళ్తున్నప్పుడు మదర్ తీసుకొని వెళ్తున్నాం, అతనికి బండి సరిగా కంట్రోల్ కాకనే యాక్సిడెంట్లు అవుతున్నాయి. దయచేసి కొత్త రూల్ ప్రకారం ఏంటంటే మైనర్ కనుక ఎవరైనా మామ కానీ బాబాయ్ కానీ ఇంకెవరైనా చుట్టాలు కనుక బండి ఇచ్చి ఆ అబ్బాయి కనుక యాక్సిడెంట్లో కనుక దొరికితే 25,000 రూపాయల ఫైన్ ఇచ్చిన వాళ్ళకు 3 నెలలు. ఈ కొన్ని సజెషన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరందరూ ఆచరణలో పెట్టి మనకు కొత్తపేటలో ఎక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే మీకు ఆ బ్రిడ్జ్ మీద అవుతున్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే బ్రిడ్జ్ దగ్గర ఒక సైన్ బోర్డు ఆ టర్నింగ్ కాడ కూడా మనం సైన్ బోర్డులు పెడతాం. ఏంటి కరువు ఉంది కాబట్టి నెమ్మదిగా వెళ్ళమని ఉందా. అక్కడ కాకుండా మన గ్రామంలో ఎక్కడ అది మీరు ఐడెంటిఫై చేయండి. మీరు మన నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ నెల 19వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చిన్నారులకు తల్లిదండ్రుల అక్షర శ్రీకారం పూజలు చేపట్టారు. करिष्यामि सिद्धिर्भवतु मे चॉकलेट चॉकलेट इकड़े पाय चॉकलेट ఇప్పుడు అన్ని కాలు శుక్రవారం శుభకాలు ఉంటుంది. నడవాలి ఎవరు కన్ను రండి గురుగారు. दर्शन
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. మండలంలోని ప్రధాన వాగు నుండి ప్రతిరోజు అనుమతి లేకుండా 20 ట్రాక్టర్లు ఇసుకను ఇతర గ్రామాలకు తరలిస్తున్నారు. కొంతమంది నాయకుల అండదండలతోనే ఇసుక దందా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ మేరకు 0 ఓవర్లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. దుర్గం చిన్నయ్య గారు ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గంలో అధ్యక్ష 7 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ 7 మండలాలలో ఒక్క మండలానికే జూనియర్ కాలేజ్ ఉంది అధ్యక్ష. అయితే మారుమూల మండలాలు ఉన్నాయి. నేను గతంలో ఈ 5-6 సంవత్సరాలలో నేను ఎప్పటికీ ఆ 0 అవర్లో అడుగుతున్నా కానీ మరి అది ఏమవుతుందో అర్థమవుతలేదు అధ్యక్ష. దయచేసి మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వేమనపల్లి, కన్నెపల్లి, నెన్నెల, తాండూర్, భీమిని ఈ 5 మండలాలు కూడా పూర్తిగా ఇంటీరియర్ మండల్స్ అధ్యక్ష. అక్కడ 10th వరకు ఉంది. అయితే ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, గొల్ల కుర్మల పిల్లలు వీళ్ళందరూ కూడా ఆడపిల్లలు 10వ తరగతి వరకే అక్కడ చదువుతుంటారు అధ్యక్ష. 10వ తరగతి అయిపోయిన తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదవాలంటే ఆ గ్రామాలలోకి వెళ్ళి కానీ ఆ మండలాల నుంచి కానీ పట్టణ ప్రాంతానికి రావడానికి రహదారులు లేక బస్సులు లేక ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఆ మండల హెడ్ క్వార్టర్లలో జూనియర్ పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొచ్చాల గ్రామంలో డిపిఓ వేముల సుదర్శన్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నీరజ గ్రామంలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులపై డిపిఓకి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సమ్మిరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ రజని, సెక్రటరీ గంగాలక్ష్మి, వీఆర్ఓ పుష్పలత, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అవును, తీసేసి మొక్కలు పెట్టండి, అటుపక్క గార్డెన్ లాగా చేయండి. ఓకే సార్, తప్పకుండా చేస్తే దానికి అందం వస్తుంది కదా. మనకు కూడా అది కిరాయి వసూలు చేసుకోవచ్చు. ఒక ఫంక్షన్కి 2000 3 వేసుకుంటారు. మీరు మళ్ళీ మీరు తొందరపడి ఏది పట్ల చేయొచ్చు. ఆయన ఆధ్వర్యంలో జరగాలి. నెక్స్ట్ జనరేషన్ ఎట్లా చేయాలి, స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, స్కూల్లో టీచర్లు ఎట్లా చెప్తున్నారు, మన పిల్లలకు ఉపయోగపడుతుందా. ఇప్పుడు మొన్న ఒక సెల్ ఫోను ఇవ్వలేదని పిల్లవాడు పోయి పైనుండి కింద పడ్డాడు. అది పరిస్థితి. ఎందుకు అంటే వెనకరా చదివిట్రా రా బా అన్ని సీసీలే సార్. అంటే ఇది ఆర్ఎన్ఆర్ కాలనీ కదా సార్. ఇక్కడ అన్ని ఎస్హెచ్జి మెంబర్స్ ఎంతమంది ఉన్నారమ్మా ప్రశక్తి సంఘం వాళ్ళు? సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రెగ్యులైజేషన్ మరియు పీఆర్సీ సాధనకి మార్చి 13న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సిఐటియు నాయకులను అరెస్ట్ చేయడం సరైంది కాదని నాయకులు అన్నారు. పీఆర్సీ నివేదికలు తప్పించి 1/7/2018 అమలు చేయాలని, సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కూడా ఈ ఉద్యమాలు ఆపలేదు. అలాగే ఉద్యోగ సంఘాలు కూడా భయపడదు. ప్రధానంగా ఇవాళ రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు దాటింది. దాదాపు ఉద్యోగులు, టీచర్లు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. అలాగే పెన్షన్లు ఒక 2,500,000 మంది, కాంట్రాక్ట్ కార్మికులు 1,00,000 మంది. వీళ్ళందరూ కూడా 2016 మొదట పీఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం అయితే 11వ పీఆర్సీ అమలు చేయాలా. అది అమలు చేయకపోగా అనేక ఎన్నికలు వస్తున్నాయని అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి ఈ ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలు ఉన్నాయి, ఆర్టీసీ సమ్మె ఉన్నదని చెప్పి ఈరోజు వాళ్ళని అన్యాయం చేసిండు. ఇంప్లిమెంట్ చేయకుండా రోజుకొక కథలు చెప్పుకొని విడిచిపెడతాడు. ఎందుకంటే ఈ పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా
పిఆర్సీ ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఐఆర్ ఇచ్చారు, 27% ఇచ్చారు. అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. నేను ఆ దేశంలో అందరికంటే నేను మంచిగా ఇస్తానన్న కేసీఆర్ గారు ఇవాళ ఎడిపోయింది. అందుకోసం దీన్ని తక్షణం ఇంప్లిమెంట్ చేయాలి. అంతకుముందు ఎన్నికలు అన్నారు, అదే అన్నాడు. ఎన్ని మాటలు చెప్తూ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మీరు అమలు చేస్తారని. ఈరోజు ఎందుకు అమలు చేయట్లేదు? మీరు గుర్తు చేయడానికి మీ వాళ్ళు అమలు చేస్తారు. మా న్యాయమైన కోరికల కోసం మీ చేలో అసెంబ్లీ పెడితే అరెస్ట్ చేసినాం సరైనది. కానీ ఇప్పటికైనా అసెంబ్లీలైనా ఖచ్చితంగా పలానా డేట్ ఇస్తున్నాం, ఈ డేట్లో అవుతుందని ఇవ్వాలని చెప్పమనండి. ఈ రోజు వరకు కూడా మాకు గ్యారెంటీ లేని పరిస్థితి ఉన్నది. అందుకోసం కనీసం వాళ్ళ పిఎఫ్ పిఆర్ ఐఆర్ ఎమ్మటే ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఆశలు పెట్టుకుని ఉండరు. వాళ్ళు నిర్వీర్యం చేయొద్దని వాళ్ళు అందుకోసమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల్ని అణచివేసే దూరంలో ఈ ప్రభుత్వం ఉంది. ఎన్ని నిర్బంధాలనైనా సరే పోరాటం ఆపదు. సిఐటి కార్మికుల పక్షానే ఉంటుంది. ఇలాంటి అరెస్టుల్ని లెక్క చేయకోకుండా మేము సాధించాలనుకున్న లక్ష్యాన్ని మాత్రం సాధిస్తామని ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పరిధిలోని మారుతినగర్లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. టీవీ ప్రక్కన ఉన్న దీపం వల్ల మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ మంటలు అదుపు చేయడానికి చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద సుప్రీంకోర్టు మరియు రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో వాహన యజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆదిలాబాద్ ఉప రవాణా కమిషనర్ ఆధ్వర్యంలో ఎంవీఐ మధు వాహన యజమానులకు అవగాహన కల్పించారు. BS4 వాహనాలను మార్చి 31, 2020 లోపు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, తర్వాత ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయబడవని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక పోలీసులు, యువకులు, వాహన యజమానులు పాల్గొన్నారు. BS4 వాహనాలు ఏమున్నా కానీ రిజిస్ట్రేషన్ కావాలి. ఆ తర్వాత మనం స్విచ్ ఆన్ టు BS6 మార్చి 2020 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే అది స్క్రాప్ కింద పోతుంది. స్క్రాప్ అంటే తుక్కు కింద పోతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రోడ్డు మీదకి వచ్చినట్టయితే ఆ వాహనాన్ని జప్తు చేయడం జరుగుతుంది. జప్తు చేయడమే కాకుండా వారి మీద క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పటిదాకా మనకు ఈ ఆదిలాబాద్ ముఖ్యంగా ఇక్కడ గ్యాదర్ అవడానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము మనం ఈ BS4 భారత్ స్టేజ్ 4 వెహికల్స్ 31 మార్చి 2020 లోప మనము పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చాలా వెహికల్స్ ఏంటంటే టెంపరీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెహికల్స్ దాదాపుగా 13,000 చేంజ్ ఉన్నాయి. మన ఇప్పించుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే అవి తుక్కు కింద సమానం. అదేవిధంగా అవి రోడ్లపైకి వచ్చినట్లయితే కంపల్సరీ పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఎన్ఫోర్స్మెంట్లో ఏదైతే ఆ వాహనాలు దొరికినట్లయితే కంపల్సరీ వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి జరిగిన తర్వాత ఆ వెహికల్ అనేది ఓనర్కి ఇవ్వడం ఉండదు అనమాట. ఇక డైరెక్ట్గా తుక్కు కింద పంపించడం జరుగుతుంది. సో అందుకే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి ఆదేశాల ప్రకారము మేము ఈ రోజున ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటుగా ఎన్ఫోర్స్మెంట్ కూడా కావాలి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది తీసేశారు కాబట్టి కంపల్సరీ మనకు ఆధార్ కార్డు అంటే అడ్రస్ ప్రూఫ్ ఒకటి, ఏజ్ ప్రూఫ్ ఈ 2 కంపల్సరీ తీసుకొని స్లాట్ బుక్ చేసుకొని ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేసి కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామకపేట గ్రామంలో మొండూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, యోజన సంఘాలు, అన్ని కులాల సహకారంతో సారగమ్మ ఊరలమ్మల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పోతురాజులచే ఊరేగింపుగా భక్తి శ్రద్ధలతో సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గత 27 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ రోజున సారగమ్మ ఊరలమ్మ ఉత్సవ పండుగను జరుపుతున్నామని, గ్రామంలోని కుటుంబాలు, రైతులు, పాడి పంటలు, పశువులు ఆరోగ్యంగా సంతోషంగా ఉండి ప్రతి ఏటా వర్షాలు సమృద్ధిగా పడాలని కోరారు.
మళ్ళీ నువ్వు అది గోత్రం పోతే మళ్ళీ ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట గ్రామంలో సారగమ్మ ప్లస్ ఊరలమ్మ పండుగ సందర్భంగా మున్నూరు కాపు సంఘం పెద్ద మనుషులు అందరూ కలిసి మరియు గ్రామ ప్రజలను అందరినీ అన్ని సంఘాలను కలుపుకొని గ్రామదేవతకు పండుగ విజయవంతం చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు గ్రామ ప్రజలందరూ కాపు వాళ్ళ పెద్ద మనుషులకు కానీ మాకు కానీ అందరికీ సహకరించారు. ప్రతి ఒక్కరు పిల్లలు జల్లలు చిన్నలు పెద్దలు అందరూ ఈ పండుగను విజయవంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ గ్రామ ప్రజలందరికీ మాకు సహకరించినందుకు ప్రతి పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మరియు ఈ పండుగ సందర్భంగా అందరూ ఊళ్ళే ప్రజలందరూ మరియు పాడి పంట అన్ని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను ఉరితీయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ నిన్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో జరిగిన లాఠీ చార్జీని నిరసిస్తూ విద్యా వ్యవస్థను ప్రభుత్వం చిన్నచూపు చూడడమే కాకుండా బడ్జెట్లో విద్యారంగానికి తక్కువగా నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను ఉరితీయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నరేష్, లక్ష్మణ్, ఏబీవీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ అనేది కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు. సో ఎమ్మటే ఈ బకాయిలను చెల్లించేటట్టు పునరాలోచన చేసి మళ్ళీ బకాయిలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక కామారెడ్డి లోపల కేసీఆర్ దిష్టిబొమ్మను ఉరి తీయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా జరిగిన సమావేశంలో విద్యా వ్యవస్థ జై మత్తు భారత్ 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 మాతా వద్దురా నాయన కేసీఆర్ పాలన వద్దురా నాయన కేసీఆర్ పాలన 6061 కేసీఆర్ 6061 కేసీఆర్ విద్యార్థులపై ఆక్రమణ కేసులను ఉపయోగించాలి కేసులను ఉపయోగించాలి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శంషాబాద్లో ఘనంగా ఆంజనేయ స్వామి దేవాలయ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించిన త్రిదండి చిన్నజీయ స్వామి. ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టీచర్లు అరెస్ట్. బోరబండలో ఘనంగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత 42వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు చేసిన టీఆర్ఎస్ నాయకులు. జగిత్యాల జిల్లాలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం. మైనర్లు వాహనాలు నడిపితే 25,000 రూపాయలు జరిమానా విధించనున్నట్లు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.